పశ్చిమాసియాలో పరిస్థితులపై జయశంకర్ ప్రకటన. ఉద్రిక్తతలు, చమురు ధరలపై అలర్ట్గా ఉన్నామన్న కేంద్ర మంత్రి. రాజ్యసభ నుంచి విపక్షాల వాకౌట్. పశ్చిమాసియాలో పరిణామాలపై చర్చించకుండా ప్రకటన చేయటంపై ఆగ్రహం. టీ20 వరల్డ్ కప్ లో భారత్ గ్రాండ్ విక్టరీ. టీమిండియాకు అభినందనలు తెలిపిన రాజ్యసభ. ఇరాన్ పై దాడుల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు. ఆయిల్ డిపోల మీద దాడులు చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేసిన ట్రంప్. ఇరాన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా పలు దేశాల్లో నిరసనలు. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారనే ఆగ్రహం. వెంటనే ఆపాలని డిమాండ్. ఆస్ట్రేలియాలో ఇరాన్ మహిళా సాకార్ జట్టుకు నిరసన సెగ. టీం బస్సును చుట్టుముట్టిన ఇరాన్ మద్దతుదారులు. ఆలయ నిర్మాణానికి స్థలం దాతలు, సంస్థలు ఇస్తాయి. టీటీడీ స్థలాలు కొన్న సందర్భం ఒక్కటి కూడా లేదన్న భూమన. ఇవాళ ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్లపై విచారణ. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కేసును సిబిఐకి అప్పగించాలని వినతి. విజయనగరం జిల్లా మిర్తివలసలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు. వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ సంబరాల్లో జూద క్రీడలు. జనసేన నేతల్లా వ్యవహరిస్తున్న జీవీఎంసీ అధికారులు. పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని వ్యాపారుల ఆవేదన. చిత్తూరు జిల్లా నెల్లిపట్ల గ్రామ శివారులో చిరుత కలకలం. భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు. రక్షణ కల్పించాలని ఫారెస్ట్ అధికారులకు వినతి. దేశీయ స్టాక్ మార్కెట్స్ పై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు.